ప్రియురాలిపై ప్రేమన్మాది కత్తితో దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దాడి ఘటనలో యువతి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన తమాంగాని యువతి నల్లగొండలోని అపర్ణలో బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి దీపన గచ్చిబౌలి గోషన్పల్లి తండా సమీపంలోని నివాసం ఉంటోంది. కొంతకాలం క్రితం దీపనకు కర్ణాటకకు జరిగిన రాకేష్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అయితే కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ దీపనను రాకేష్ వేధిస్తున్నాడు. अरे हमारे रूम की तरफ అయితే పెళ్లికి దీపన నిరాకరించింది. నిన్న రాత్రి దీపన ఇంటికి వెళ్లి రాకేష్ గొడవ పడ్డాడు. ఆవేశంతో ఊగిపోయిన రాకేష్ అక్కడే ఉన్న ఆ కూరగాయల కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దీపన తమాంగ్ మృతి చెందింది. దాడిని అడ్డుకోవడానికి ఆమె స్నేహితులు ప్రయత్నించారు. వారిపై కూడా రాకేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి మోయినాబాద్ సమీపంలో కరకమామిడి వద్దకు వెళ్లి రాకేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కరెంటు పోల్ ఎక్కడానికి ప్రయత్నించి విద్యుత్ షాక్కు గురవడంతో గాయాలయ్యాయి. కనకమామిడి సమీపంలోని ఓ ఆసుపత్రికి స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. अरे हमारे रूम की तरफ अरे हमारे रूम की तरफ अरे हमारे रूम की तरफ अरे हमारे रूम की तरफ